టైంకి వండుకుంటలే అని కోపం చేసిన. టైం కాదురా, అందుకే ఇక ఈ చేతులన్నీ ఇంత మొత్తం ఉబ్బింది. మొత్తం మనిషే మొత్తం వాపెక్కింది. ఒకటే రోజులో దిగింది. కానీ దిగుడు మంచిగానే ఉన్నది. కానీ మరి ఇంకా మొత్తం మంచిగా ఉన్నది. మంచిగా అయ్యేది ఉందా లేదా తల్లి? మంచిగానే ఇద్దరు ఎప్పటిలో అయితే ఎప్పటికన్నా ఇంకా చాలా మంది ఎక్కువ. ఈ వాపులు ఈ కాళ్ళకు వాపులు ఇట్లా మరి ఇవన్నీ మంచిగా అయినట్టేనా? పిల్లల వరకు కానీ అంతే 24 గంటలలోనే అన్ని వాపులు పోయినాయి. ఒకటే పారి మనిషి దిగుబాటు అయింది. కానీ మరి అంత ఒకటే పారి ఎందుకు అయింది మళ్ళీ అట్లా అని? నిన్న నాకే భయం, గుమ్మటం లెక్క ఉన్నావు అని కోపం చేసిన మస్తు. నిన్న ఒక ఫోటో తీసుకుంటే 24 గంటలలోనే మొత్తం దిగింది, మందు మాకు లేకుండా. ఇంకో మనిషి అయితే 2 రోజులు అయితే వచ్చేట మొత్తం ఆత్మను తడివెత్తి ముడివెత్తి అట్టి చెట్లను ఇచ్చిండు. మరి ఎందుకు అట్లా చేసిండు నాయన? అరే నాయన సత్యం నాయన చూపించుకున్నాడు. నాయనకు దగ్గరికి తీసుకపోతాను. అట్లా పోతాం ఒక రోజు నిద్ర చేసేస్తాం. చేసిన పెళ్ళి కాకముందు చేసే పెళ్ళికి లేదు. ఈ పెళ్ళిళ్ళలో అయితే అయిపోతుంది కదా? అయిపోద్ది. ఎక్కడ సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది మరి? నువ్వు ఎవరితో అడిగిపిస్తే కుదరదు. సరే, ఎవరిని అడిగిపోయాలి? పిల్లంతా నీకు నువ్వు అడిగితే కుదరదు. నీకు అడగరాదు. ఏ పెద్ద మనిషి అన్న వ్యక్తి అడిగి తప్పకుండా కుదరదు. సరే తల్లి. పెద్ద మనిషి నేను ఎవరికన్నా కలిసి చెప్తాను రోజు. మరి ఎన్ని రోజుల సంవత్సరం దేవుడు చెప్పక ఇవాళ వచ్చినావు మళ్ళీ తల్లి? మరి అదే అది ఎంత బాధపడతాడో మీకు తెలుసునా? సంవత్సరం అయిందా రాక దేవుడు? సంవత్సరం పోతానరా. నాకు కూడా ఇన్ని పల్లెలు తిరగాలి. కన్నా ఎదుగుతారు కాదు నాయన. నన్ను ఇక్కడికి చూస్తారా? ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవాలి. నీకేది ఇప్పుడు నేను గెలుగుతాడా దేవుడు? మరి గెలవకపోతే ఇంట్లోనే ఉంచుతాడా? ఉంటేనేదాకా మళ్ళీ ఎక్కడికి పోమ్మంటాడు? మంచిగా లేని కాడ చూసి రాపోయేలా నీకు నీ దయని బతిలాడితే పోవాలి. ఎవరు బతిలాడతాడు? శంకరుడు ఎవరి పెళ్ళి నిన్నే బతిలాడతాడా? మరి బతిలాడపోతే ఇలా ఏం చేయరా? ఎందుకంటే నాయన నేను వచ్చి ఉంటేనే చిన్నమ్మ అని చెప్పిందా. చెప్తే ఇది ఎట్లా చేస్తుందని ఆయన మనసులో పెట్టుకొని ఆయన నిన్న మొత్తం ఇంత దొడ్డు చేసినావు. ఇంత మనిషి ఇంత కుండ లెక్క గుమ్మి లెక్క కనబడ్డది. ఇక ఇవాళ ఒక రేవుకి వచ్చింది. ఇప్పుడైతే ఒక రేవుకు ఉన్నట్టే. నాయన చేసి అట్లే ఉంటుంది రా. పచ్చి చూసుకుంటాడు. అంత ఘోరంగానా? చూస్తాడు, ఘోరంగానే చూస్తాడు. అది 2 సార్లు తానం చేసి కూడా నాయనకి దండం పెట్టే ఏం మొక్కలేదు. నువ్వు తాగు విద్య అన్నది వాడాడు. ఇక చూడమని. సరే తల్లి. నాయన నువ్వు ఏంటి నేను లేను. నువ్వు ముందు నానా, నేను వెనుక నానా. బాలాను మనము బాటాల పెట్టద్దే, శరాల పెట్టద్దే. వెనక దీములేందో ముందు దీములేందో ఒక్కటే కదునే శివులాగా ఉన్నదో. చిన్నంగా మనము దారికి తెచ్చుకోవాలి కొన్నేళ్ళు చెల్లే. శరణోయి శనార్థి ఊరభోష పాదాన 10,000 లవా. శరణు శనార్థి నాయన. నువ్వెప్పటికీ నేను చెప్పి తినేటోడివే. నీ జాగది నువ్వెక్కడ ఉండాలో అక్కడ ఉండు. నీ మొక్కు నువ్వు తీసుకో. కానీ జలముక్కులు వేయదు ఒకసారి. వేద్దాం. బాలకురా
ఉమ్. వాళ్ళకైనా వెయ్యాలి ఒక్కసారి. సరే వేస్తారా మరి ఈసారి? ఎత్తాం. ఎల్లమ్మ పుణ్యానికి వెళ్ళి ఉమ్. పుణ్యం వెళ్ళినాక నీకు తలవాళ్ళు వీడికి వస్తాయి. ఉమ్. నేను 50 ఎన్నైనా పెడతా, అందైనా పెడతా, కానీ ఇప్పుడు మనం ఇవన్నీ 1200 అవుతాయిరా. సరే తల్లి. 1200కి ఎన్ని అవుతాయిరా ముగ్గురికి? ఇక ముగ్గురికి ఎంత పడ్డా కానీ చేస్తాం కానీ ఇంకేంది ఇక. చెయ్యాలి. ఉమ్. చెయ్యి చేసినాకనే నీకు తలవాళ్ళు వస్తాయి. సరే ఇంతలు వస్తాయి 2 నెలల. సరే తల్లి. 2 నెలల అంటే నెల ఉన్నది పెళ్ళిళ్ళగా చేయాలి. ఎట్లా చేస్తారు ఉమ్. నాయన, మాట నిలపాలి నాయన, మర్యాద నిలపాలి నాయన. శరణు శనార్థి, శరణు శనార్థి, శరణు శనార్థి. శివరాజలింగమ శరణు శనార్థి. కోడెల్లి మల్లయ్య, ఎర్రవాడ రాజన్న శరణు శనార్థి. మానేట్లా ఉన్న మరి ఇది ఏంటి తల్లికి నీ నుదుటనా? నుదుటన ఏంటికి? ఏంటిది? నీ నెత్తికి. ఎవలకు? నీకే గిడ. ఇదా పుట్టుకతోనే ఉంది. ఏంటిది అది? మొత్తం అంత పులుపులో ఎత్తిచ్చిన, అంటే దాని మీద ఎప్పుడో లేచిపోయేది ఉండే. శీతాళం చేస్తానంటే ఆడ చెట్టు, ఒక చెట్టు కాయించిన ఇంత అంత ఉంటే గిట్ల మరకోడే. ఆ మరకనే ఇంత పెద్దగా అయింది. ఇది పెరిగితేనే దానికి ఏం రాకుండా. ఇక్కడ కూడా ఈ నుసుట్లో కూడా ఇది ఒక్క కన్నే ఇక్కడ. అదే ఇదే ఇదే ఇది పెరిగింది. ఇదేమో తన ఐసుది. లింగం 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 పెరిగితేనే అప్పుడు ఎవరకు దానికి ఏమన్నా అనొచ్చిందా, జ్వరం వచ్చిందా? రాలే మరి. నిన్ననే అంత అయింది. నిన్న అది అంతే ఉంటుంది, ఏం కాదు. ఏ బాధ ఇక వాపు దిగి అన్నీ పోయి మళ్ళా ఎట్లా అంటే మళ్ళా 5-6 ఏళ్ళ కిందట ఎట్లున్నాక అట్లా కావాలి. అయితేనే ఇన్ని దేవుళ్ళ దగ్గరికి తీసుకుపోడు మరి. శరణ్ శరణ్. ముందరికి వస్తాం కానీ ఇప్పుడు పోయేస్తాను వాళ్ళు మానేటికి. ఎప్పుడు? ఈ పోతాం పోతే ఇంకా 2 రోజులకు కానీ కోడి పిల్లని పట్టుకొని పోయేస్తారా, లేక ఇక్కడి నుంచే కోస్తానంట. ఇక వీళ్ళని బట్టి చేద్దాం కానీ ఆమె బలాన్ని బట్టి చేద్దాం. ఇక ఆమెకైతే శక్తి బలం ఇవ్వాలి కదా తల్లి. ఒకటి ఇప్పుడు కోడి పిల్లని ఇక్కడికి వెళ్ళి ఎదురు చేస్తా, మళ్ళా అందరి నాలాగం పానం బాగున్నా అన్నీ అయినాక అత్త అక్కడికి. నా లగ్గం అయినాకనే పోతాయి. ఇక సంతానం అయినాక అత్త తండ్రి. సంతానం ఏం లేదు, లగ్గం అయినాక పోతా. సంతానం పంచాది అదే అని సంతానం అయినాక పోతా, లగ్గం అయినాక ఒక పరి పోతా, సంతానం అయినాక ఒక పరి పోతా. అయితే ఊరికి పోకముందు తిరుపతి కూడా పోవాలి కదా. తిరుపతికి ఇప్పుడు ఓకే అయినాక ఇక్కడ ఇలా మొక్కలు ఇచ్చేయానికి పో. సరే తల్లి. శరణ్ శరణ్. శరణు శరణార్థి నాయన. నేను కూడా వెళ్ళిపోతాను. ఇట్లా మనిషిని గాత పెట్టకు, గాయ పెట్టకు, మంచితో నడిపియకు అని అంటాను. ఏమంటండి ఎవరు? వీడికి 2 అన్నారు. ఏమన్నారు? దానికి అది నేనే ఉంచుకున్నా కానీ దాంతోనే తప్పది ఏడుతుందని చెప్పలేదు. ఏమంటారు? మాయలు అంటారు. అది ఒకరికి అంగది ఒకరికి దొరకది. మాయలు అంటాడు. మాయలు అంటే
దానికి ఏందో ఉన్నది బలమైన అక్షరం అని వాళ్ళకి ఎరుక. బలం లేదు, ఎవరు లేరు, నాయనన్ను నేనే ఉన్నారా దానికి. ఎవరెవరు నాయన శివుడు, నువ్వు ఎలా అవుతాలా? దాని మీద ఎవరు లేరు ఇక. కానీ ఒకసారి 2-3 రోజులలో మళ్ళీ ఎట్లున్నా అట్లా కావాలి తల్లి. అట్లా అయితేనే మీకు కొబ్బరికాయ కొట్టింది ఇట్లా ఇంట్లో. గంతే వచ్చాయి. సరే తల్లి. శరణు శరణార్థి, శరణు శరణు శరణార్థి. పక్కకు పెట్టుకోమని అందరికి అందరి చేయాలి తల్లి, మంచి కూర్చోాలి. శరణు శరణార్థి. శనిరా దేవుడా, నువ్వే బుధమందు ఉండాలి, కుడి బుధమందు పోయి ఉండాలి, ఎడవ బుధమందు ఏనుగనేది ఉండాలి. స్వామి నీకే శరణు శరణార్థి. కుడి బుధమందు చిన్న పిల్లవై ఉండాలి. పిల్లవా నువ్వే శరణు శరణార్థి, శరణు శరణార్థి.